చెప్పు, ఈ నగ నీకెలా వచ్చింది? చెప్పు, ఈ నగ నీకెలా వచ్చింది? పాపం ఆ పిల్లకేం తెలుసండి. ఇప్పుడు ఇంట్లో పెడుతున్నాం, వాళ్ళ అన్నయ్యదేగా. ఎప్పుడో కాజేశాడు, చెల్లెలికి ఇచ్చాడు. చెప్పు, నీకు ఆ నగ ఎక్కడిది? చెప్తారా లేదా? అమ్మగారు, కొట్టాల్సింది ఆ పిల్లని కాదండి. ఆ పిల్లకి హారం తెలుసా, ఎక్కడ ఉందో తెలుసా? అవును లచ్చన, నీకంటే మరొకరికి తెలియడానికి వీల్లేదు. అమ్మగారు, ఎన్నాళ్ళు నన్ను చూస్తున్నారే. నా గుణం మీకు తెలుసు. నేను కూటికి పేదవాడినే కావచ్చు, కానీ గుణానికి మాత్రం కాదు. నాకేదన్నా కావాలంటే నేను కష్టపడతాను, రక్తం ధారపోస్తాను, కానీ దొంగతనం మాత్రం చేయనండి. దొరికేదాకా ప్రతివాడు దొర. నిప్పుని నిజాన్ని ఎప్పుడు కప్పలేమో లచ్చన్న. తెల్లని మన్ని పాలనుకున్న దేవత లాంటి అమ్మగారికి, అయ్యగారికి నమ్మిన బంటు నుండి కోటలో పాగా వేశావు. అన్నం పుణ్యం ఎరిగిన నన్ను దొంగగా చిత్తరించి పెత్తం దారివయ్యావు. దొంగ చేతికి తాళాలు చిక్కించుకున్నావు. ఇన్నాళ్ళు రాజ్యమని ఇప్పటికి దొరికిపోయావు. లచ్చన్న, నిజం చెప్పు. బాపుగారు, కన్నంలో దొరికిన తర్వాత కూడా కాదని బుకాయిస్తున్న మనిషి మాటలతో చెప్తాడా? చెప్పరా రాస్కల్, నిజం చెప్పు, చెప్పరా. నేనే చెప్తాను. ఈ నగ నాకు చిన్న జమీందారు గారు ఇచ్చారు. నేనా? చిన్న జమీందారు గారు ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? అసలు నీకు ఎందుకు ఇస్తారు? అంత అబద్ధం. అన్నని కాపాడడానికి నాటకం ఆడుతున్నావు. లచ్చన్న, చెప్పు, నిజం చెప్పు. చెప్తావా? అన్నయ్య అన్యాయంగా దెబ్బలు తింటున్నాడు. చెప్పండి, అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఊరుకుంటారే ఉండి. చెప్పండి, నిజం చెప్పండి. ప్రసాద్, మాట్లాడమే. ఏం జరిగిందో చెప్పు. చెప్పవేరా? అమ్మా, శాంత నేను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటారని మాట కూడా ఇచ్చాను. కానీ ఈ హారం నేను ఇవ్వలేదు. లచ్చన్న, మా ప్రసాద్ ప్రేమించానని ఇంతమందిలో చెప్పినవాడు హారం విషయంలో అబద్ధం ఆడతాడా? నిజం నిజం నువ్వే చెప్పాలి, చెప్పి తీరాలి. అయ్యో, ఈయన ఇచ్చారండి, ఇది నిజం. నిప్పునైనా ఒళ్ళో దాచుకోవచ్చు, నిందను భరించలేమమ్మా. చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. నిజమన్నయ్యా, నేను ఇక్కడికి వచ్చే ముందే పంపించారు. ఇచ్చారా? పంపించారా? పని మనిషి చేత పంపించారన్నయ్యా. నాకు ఇచ్చారన్నావు, ఇప్పుడు పంపించాలంటున్నావు. ఎవరి చేత? రంగమ్మ, సుశీల, నాయుడు, రాఘవులు, జానకి అంతా రండి. వీళ్లలో నీకు నగ ఇచ్చింది ఎవరో చెప్పు. నాటకం ఆడుతున్నారా? దొంగ నాటకం. నువ్వే దొంగలిచ్చావు, చెప్పు. నేనే దొంగిలించి పుట్టి ఆ దొంగిలించిన నగ మా చెల్లెలి మెడలో పెట్టి మీరందరూ చూడండి అని మీ దగ్గరికి పంపిస్తానా? ఆలోచించండి, మీరే ఆలోచించండి. నువ్వు కంట్లో ఉన్న పాపనే దొంగలించే బాపట. శాంత! అన్నయ్య, ఇదిగోన్నయ్య, దీనిలోనే చుట్టి పంపించారు. నేను బాగుందన్నాను, వేసుకుంటే ఇంకా బాగుంటుందన్న. తనే నా మెళ్ళో వేసిందన్నయ్య. ఏరా, ఎవరు దొంగ? ఎవరిది నాటకం? నువ్వే పంపించావు. ఈ రుణాలు నువ్వే. అవునా? అవునా? చెప్పు, చెప్పు.
రక్షించండి, నేనే దొంగిలించాను. మా ఇంటి పని మనిషి శ్రద్ధించి పంపించాను. లక్షణ ఇక్కడి నుంచి తరిమేస్తే మళ్ళీ మేనేజర్ని కావచ్చు నేనే పోనీ చేశాను. నన్ను కాపాడండి బాబు గారు. దుర్మార్గుడు, నువ్వు చేసిన ఈ ద్రోహానికి నిన్ను పోలీసులకు అప్పగించాల్సింది, కానీ విడిచిపెడుతున్నాను. Get out! బాబు గారు, మళ్ళీ ఛాయలు కనిపించకూడదు. వెళ్ళు. పదమ్మా. బాబు గారు, అమ్మగారు, వెళ్ళొస్తాం. లచ్చన్న, నిజం తెలిసింది, నిందపోయింది, ఇంకెందుకు? బాబు గారు, ధర్మం న్యాయం అనేవి ఈ మనుషుల మధ్య బ్రతకలేక ఏనాడో మాయమయ్యాయి. ఆ మాయకులు ఈ మాయదారి లోకంలో బ్రతకలేం బాబు. వస్తాం, పదమ్మా. రామ్మ, ఉట్టికెక్కలేని వాళ్ళం స్వర్గానికి ఎక్కాలని ఆశపడకూడదు. రామ్మ. శాంత ఇప్పుడు మా కోడలు. కీడులో మేలని ఆ వజ్రాహారం తరతరాలుగా ఇంటి కోడలకిచ్చే ఆచారం ఉంది. ఇప్పుడు అది మా కోడల మెడకే వెళ్ళింది. బాబు గారు, మీ కోడలంటే తరతరాల మీ కీర్తి కిరీటానికి రత్నం కావాలి. మా చెల్లెలు రత్నం కాదు బాబు, రాయి. రాయి. ఈ పేద పిల్ల మీ అంతస్తుకి పనికిరాదు బాబు. మేము పేదవాళ్ళం, కూటి కోసం మీ దగ్గర పని చేయటానికి వచ్చిన వాళ్ళం. అది మా అబ్బాయి ఆలోచించాలి, నువ్వు కాదు. మా వాడు మీ చెల్లెల్ని ప్రేమించాడు, మేము పెళ్లి చేస్తాం. బాబుగారు, ఒక్క పెళ్లి అయితే ఎలా బాబుగారు? అలాగే లచ్చను కూడా తోడుతోడుగా కలిపి 2 పెళ్లిళ్ళు చేసేద్దాం. అలాగే ఎరా చెప్పారా? మా అన్నయ్య వదిరా. ఊరి అదంతా నీకెందుకు? మీ అత్తయ్యని నేను స్వయంగా తీసుకొస్తాను. సరేనా? ఏమమ్మా, వీళ్ళు ఏమయ్యారు? తెలీదు, ఎక్కడికి వెళ్ళారో ఏమిటో పాపం. అలాగా? పాపం రావణ తమ్ముడికి చెల్లికి పెళ్లిళ్ళు, అవి చూసుకునే అదృష్టం కూడా లేదు కాబోలు. ఏమిటి, శాంతికి లచ్చనకి పెళ్లిలా? నిజంగానే? ఏమో, నేనే అబద్ధాలు కావాలనుకున్నావా? పెళ్లి కావాలంటే చూసుకొస్తున్నాక